ఎందుకంటే గత 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కంట తడి పెట్టని రైతు లేడు. ఇంచుమించుగా ఏ పంట పండించిన రైతైనా సరే, అది వరి దగ్గర మొదలుపెట్టి అపరాల దాకా, అరటి దగ్గర మొదలుపెట్టి కొబ్బరి దాకా, ఏ పంట పండించిన రైతుని కదిపినా ఒకటే రకమైన బాధని వ్యక్తం చేస్తున్నారు. రైతన్న మీకోసం అని ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారట. ఇది వింటే అశ్వత్థామ అతహ కుంజర అన్నది గుర్తొస్తుంది. రైతన్న మీకోసం అని నోట్లో లోపలికి మనసులో మేమేమీ చేయలేం అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. మీకోసం రైతుల కోసం ఏం చేశారని గొప్పగా మీరు ప్రచారం చేస్తున్నారు. మీరు పంచసూత్రాలు ఏంటట? పంచసూత్రాలు: నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రపంచ వేదికగా మార్కెటింగ్. వినడానికి అసలు వినసొంపుగా ఉంటాయి ఈ మాటలు. నీటి భద్రత, ఒక కాలువ బాగు చేసిన పరిస్థితి లేదు. డిమాండ్ ఆధారిత పంటలు, పండించిన టమాటాని ఉల్లిపాయని పొలంలోంచి తీసే పరిస్థితి లేక అక్కడే వదిలేస్తున్నారు. పోనీ ఏ పంటకి డిమాండ్ ఉందో వేయమని మీరు ఏమైనా గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఏమైనా చెప్పారా రైతులకి? అది లేదు. అగ్రిటెక్, ఏ టెక్నాలజీని తీసుకొచ్చి మీరు అగ్రికల్చర్కి అనుసంధానం చేశారు? ఉన్న ఈ క్రాప్నే మొత్తానికి సున్నా చుట్టించేశారు. మీ దగ్గర కనీసం ఈ క్రాప్ డేటా కూడా తీయట్లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ చూపించండి, ఎక్కడ జరుగుతుందో ఫుడ్ ప్రాసెసింగ్. ఇటు కడప జిల్లాలో, రాయలసీమలో అరటి విస్తీర్ణం చాలా ఎక్కువ ఉంది. అరటి పంటకి డిమాండ్ సడన్గా పడిపోయింది. రైతులు దిక్కుజోతని స్థితిలోకి వెళ్ళిపోతే ఇవాళ ఒక వార్త వచ్చింది ఒక పత్రికలో: త్వరలో ఏపీ అరటిని కొంటాం. ఈ హామీ ఇచ్చింది ఇలా వింటే మీకు ప్రభుత్వం ఏమో అనిపించట్లే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలాగా అనిపించట్లేదా? కానీ హామీ ఎవరిచ్చారో తెలుసా? ఆజాద్పూర్ మండీ వ్యాపారుల హామీ. ఇది ఎవరు రాశారో తెలుసా? ఇదిగో ఈనాడు. పోనీ మా ఏమైనా సాక్షిలో వచ్చిన వార్తలు చెప్తే మీరు అబద్ధాలను కొట్టిపారేస్తారు. 2 పవిత్ర పత్రికల్లో వచ్చినాయి కదా. ఈ 2 వార్తలు దేంట్లో వచ్చినాయి? పవిత్ర పత్రికలు. ఈ రాష్ట్రంలో పవిత్ర పత్రికలలో వచ్చినాయి. ఒకటేమో అరటి రైతులను ఆదుకుంటానని ఢిల్లీలో మండీ వ్యాపారులు ఇచ్చిన హామీ. రెండోది రైతులకి కనీసం గోని సంచులు కూడా లేవు, అధికారులు పట్టించుకోవట్లేదు, నిర్వహణ జరగట్లేదు, ఆర్బీకేలకి వెళ్తుంటే తాళాలు వేసి ఉంటున్నాయి, అక్కడ ఎంప్లాయీస్ ఉండడం లేదు, కొనుగోలు కేంద్రాల నిర్వహణ అనేది అధ్వానంగా ఉంది, అసలు లేనే లేదు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇప్పుడు వీటిని కూడా మీరు అబద్ధాలని కొట్టుబారేస్తారా? పోనీ మీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఏదైనా ఇది అబద్ధాలని చెప్పగలుగుతారా? ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే మీరు 18 నెలల కాలంలో ఒక్క రైతుని మీరు ఆదుకున్నారా? ఇదిగో టమాటా ధర లేదు, కొయ్యలేక వదిలేశారు. మామిడి ధర లేదు, సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తానని ఇవ్వలేదు. మొక్కజొన్న రైతులు దిక్కు తోచని స్థితిలోకి పోయారు. మేము అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల 30-40% టార్గెటెడ్గా పంట కొనుగోలు చేశాం. మీరు ఎందుకు ఇప్పటి వరకు మార్కెట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు? మార్కెట్లలో వ్యాపారుల్ని బాబు మా రైతుల దగ్గర అరటి కొనండి అని బతిమాలుతుందంట. ఇదే విధంగా కరోనాలో ధరలు పడిపోతే అరటిని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలని ఆ రోజు తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ అయినాయి. ర్యాక్స్ పెట్టి గూడ్స్ రైళ్లను తీసుకొచ్చి దానికి సంబంధించిన ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరించి కొంత ఢిల్లీకి, ఇతర ప్రాంతాలకి ఈ అరటిని ఎగుమతి చేసిన చరిత్ర ఉంది. మీరు ఫైల్లో చూసుకోండి. మీరేం చేస్తూ ఉన్నారు? ఆ మార్కెట్ ఇంటర్వెన్షనే లేదు. ధరల స్థిరీకరణకి మీ దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక నిధి లేదు. రైతన్న మీకోసం సిగ్గు లేకుండా తిరగడానికి మీకేం అనిపించట్లేదా? మీకు ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే అరటి గడిచిన 3 ఏళ్లలో సగటున, అంటే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టన్నుకి 25,000 రూపాయలు పలికింది. మీరు రికార్డులు చూసుకోండి, మార్కెటింగ్ రికార్డులు చూసుకోండి. సగటున అత్యధికంగా 25,000 రూపాయలు పలికింది. ఇప్పుడు ఎంతో తెలుసా? టన్ను 500, కేజీ ₹1. ఇది రైతన్న మీకోసం మీరు చేసే గొప్ప